ఈ బంగాళదుంప వేపుడు క్రిస్పీగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగన్నంలో కూడా సూపర్ కాంబినేషన్ అండోయ్. మరి ప్రిపేర్ చేసేసుకుందామా? అరకిలో బంగాళదుంపలు తీసుకొని క్లీన్ గా వాష్ చేసి పైన స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని వీలైనంత వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సైడ్ ఉంచుకోండి. కడాయిలోకి 4-5 టీ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఎండు మిరపకాయలు, పోపు దినుసులు, అలాగే కరివేపాకు కూడా వేసి దోరగా వేయించుకోండి. ఇవి చిటపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసి లైట్ గా పసుపు కూడా వేసేసి దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగే లోపల మిక్సీ జార్ లోకి 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. బంగాళదుంప ముక్కల మీద మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి కూడా వేసేసి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే మనకి కలర్ అనేది మారుతుంది. బంగాళదుంప ముక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. పప్పు చారులోకి, సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగన్నంలో కూడా సూపర్ ఉంటుందండోయ్.